నల్సార్ యూనివర్సిటీ వివాదానికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైతే, ఆ పిటిషన్‌ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్న సూర్యకాంత్ గారిని ఇన్వైట్ చేయకండి. మేము ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకోం. ఎందుకంటే విద్యార్థుల మీద అమానవీయంగా లాఠీ చార్జ్ జరిగితే ఆ వీడియోలు చూసే టైం కూడా నాకు లేదు. మా టైం వేస్ట్ చేయకండి అన్నారు. ఆ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి. కాబట్టి మేము ఆయన చేతుల మీదుగా పట్టాలు తీసుకోము అని హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీకి చెందిన 450 మంది విద్యార్థులు సైన్ పిటిషన్ వేశారు యూనివర్సిటీ ముందు. సో ఆయన్ను ఇన్వైట్ చేస్తలే, తర్వాత సంగతి వీళ్ళైతే వద్దన్నారు. ఇది అంటే ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, వీళ్ళని ఎవరిని కూడా న్యాయవాదిగా ఏ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ చేసుకోకండి, వాళ్ళని న్యాయవాదిగా అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం, వాళ్ళ మీద విచారణ చేస్తామని చెప్పడం. తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి సరే వాళ్ళని ఎన్రోల్ చేసుకోకండి అన్న ఆదేశాలు అయితే ఆపుతున్నాం, ఎన్రోల్ చేసుకోండి, కానీ విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళకు ప్రకటన ఇవ్వడం. ఇవి రెండూ లేదులే అని చెప్పి అర్ధరాత్రి ఇంకొకటి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు, ఏమీ లేవు, వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ హక్కు నిరసన వ్యక్తం చేయడం అని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అర్ధరాత్రి అప్పుడు ఇవన్నీ జరిగాయి. అంతకంటే ముందే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ నియంతృత్వ వైఖరి మీద. దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం తాజాగా విచారణ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీద సీరియస్ అయింది. మధ్యలో మీరేంటి, మీ జోక్యం ఏంటి, ఇది విద్యార్థులకు నాకు సంబంధించిన విషయం, విద్యార్థుల నిరసనను, విద్యార్థుల హక్కును, అది కూడా ఈ న్యాయ వ్యవస్థలో భాగమైన విద్యార్థుల హక్కును కూడా కాపాడలేకపోతే, వాళ్ళకు కూడా నిరసన వ్యక్తం చేసే హక్కే లేకపోతే ఇంకేం ప్రజాస్వామ్యం? అది వాళ్ళ హక్కు, నిరసన వ్యక్తం చేయడం కూడా వాళ్ళ హక్కే. దాంట్లో మీ జోక్యం ఏంటి? వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా మీరెలా నిర్ణయాలు తీసుకుంటారు, మీరెలా ఆదేశాలు ఇస్తారు, అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నిరసన ఈ దేశ ప్రజాస్వామ్యంలో భాగం కదా, మరి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కోర్టులదే కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఎన్రోలే చేయకండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు మీరు అది ఆదేశాలు వెనక్కి తీసుకున్నారు సరే, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఫస్ట్ మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్యంలో నిరసన ఇంపార్టెంట్, ఆ హక్కును కాపాడాలి, విద్యార్థుల హక్కును కాపాడాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు కూడా లేదండి, ఎలా కుదురుతుంది? అయినా వాళ్ళు నా మీద కదా, నన్ను వద్దంటున్నారు. మధ్యలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా మీరెవరు నియంతృత్వ నిర్ణయాలు తీసుకోవడానికి అని చెప్పి చాలా సీరియస్గానే స్పందించారు చీఫ్ జస్టిస్ గారు. సో ఇంతకు ముందు అయితే చాలా అంశాలు వివాదాస్పదమయ్యారు. ఈ మధ్య అయితే నిరసనలు, హక్కులు, ప్రజాస్వామ్యం, దాన్ని కాపాడే దాని మీద చాలాసార్లు స్పందిస్తూ ఉన్నారు ఈ 10-15 డేస్లో చీఫ్ జస్టిస్ గారు.